బ్రిటిష్ కాలం నాటి చట్టాలను రద్దు చేస్తూ నూతన శిక్షా స్మృతులను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, వీటి పట్ల న్యాయవాదులంతా అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయవాది వంశీధర్ రెడ్డి, ఆంధ్ర మహిళా కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీకేశవ మెమోరియల్ కళాశాల ప్రిన్సిపల్ నూతన చట్టాలపై ఉపన్యాసం చేశారు. శనివారం రోజున నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ఉన్న స్టే ఇన్ హోటల్లో నిర్వహించిన సెమినార్లో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాలపై అడ్వకేట్లు పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవాలని అన్నారు. ఈ నూతన చట్టాల వల్ల ప్రజలకు ఎంతో లాభం చేయగలుగుతుందని అన్నారు. ఈ వర్క్షాప్లో న్యాయవాద పరిషత్ రాష్ట్ర కార్యదర్శి సోమసాని సునీల్, కోశాధికారి మంగులాల్, నేషనల్ కౌన్సిలర్ మెంబర్ మీరెడ్డి నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు గూడూరు నాగరాజు, కట్ట సూర్య, సంపత్ పాల్గొనగా, అతిథులుగా కంపాటి యాదగిరి, నూకల నరసింహారెడ్డి, నేతు రఘుపతి, గార్లపాటి వెంకటయ్య, కె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిలే జరగకుండా ట్రయల్ ఇమీడియట్లీ ది అక్యూజ్డ్ ఈస్ గోయింగ్ టు బి పెనలైజ్డ్. కాబట్టి బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ క్విక్ డిస్పోజల్ ఆఫ్ ది కేస్, ఆ యొక్క పని ఎప్పుడవుతుంది అంటే కేసులు తొందరగా డిసైడ్ అయిపోతే, కేసులు తొందరగా తెవలగలిగితే దానివల్ల కామన్ మెన్కి ఎక్కువ బెనిఫిట్ జరుగుతుంది. సో డిలే ఆఫ్ ద ట్రయల్ ఈజ్ డిలే ఆఫ్ ది జస్టిస్. ఆ కాన్సెప్ట్ కూడా మనం ఫుల్ఫిల్ చేయగలుగుతాము. సో క్విక్ డిస్పోజల్ ఈజ్ ది బేసిక్ క్రైటీరియా. బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ ది న్యూ లెజిస్లేషన్స్ వర్ ఎనాక్టెడ్ బై ది గవర్నమెంట్ గివెన్ ది టైటిల్ ఆఫ్ భారతీయ. బ్రిటిష్ వాళ్ళు చేసినవి అక్యూజ్డ్ పరంగానే ఉండేవి, అక్యూజ్డ్ సెంట్రిక్గా ఉండేవి. ఇప్పుడు దాన్ని జస్టిస్ పరంగా అంటే విక్టిమ్ జస్టిస్ పరంగా విక్టిమ్ సెంట్రిక్గా తీసుకురావటం అనేది చాలా ఇంపార్టెంట్ చేంజ్ అండి. రెండోది జెండర్ న్యూట్రల్ లాస్ని ఇప్పుడు మనం తీసుకొచ్చాం. అంటే ఇదివరకు మేల్ ఫీమేల్ కాకుండా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ని కూడా తీసుకురావటం అనేది అది చాలా పెద్ద మార్పు. తర్వాత ఇంతకు ముందర విక్టిమ్ కాంపెన్సేషన్స్ అనేవి ప్రాపర్గా మనకు ఉండేవి కాదు. ఏదో ఒక అతను తప్పు చేశాడు అంటే అతన్ని శిక్షించడం వరకే ఉండేవి చట్టాలు. ఇప్పుడు అలా కాకుండా ఒక విక్టిమ్ ఉంటే అమ్మాయికి, విక్టిమ్ అమ్మాయినా అబ్బాయి అయినా కానీ విక్టిమ్స్కి ఎటువంటి కాంపెన్సేషన్ స్టేట్ ప్రొవైడ్ చేయగలదు అన్న అటువంటి ప్రొవిజన్స్ కూడా ఇందులో ఉన్నాయి. కాంప్లికేటెడ్గా ఉన్న లాంగ్వేజెస్ని సింప్లిఫై చేశారు. భారతీయతను తీసుకురావడమే కాకుండా కాంప్లికేటెడ్ సెక్షన్స్ అన్నిటిని ఈజీ చేసేసి స్పీడీ జస్టిస్ దిశగా ఈ చట్టాలు మనకు ఉపయోగపడతాయని నా అభిప్రాయం. ఫెడరల్ లాకు సంబంధించిన ఇండియన్ పీనల్ కోడ్, రెండవది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ రెండు కూడా అప్పటి నుంచి సుమారు 70 సంవత్సరాలకు పైగా ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ చట్టాల్లో సమయానుకూలంగా కొన్ని సవరణలు చేసినప్పటికీ పూర్తిగా చట్టాన్ని మార్చడం కానీ తొలగించడం కానీ జరగదు. 2023లో కేంద్ర ప్రభుత్వం ఇండియన్ పీనల్ కోడ్ను, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే 1973లో తెచ్చారో చట్టం, దాంతోపాటు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 చట్టాలను మార్చాలే పూర్తిగా. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా కొత్త చట్టాలను తీసుకొస్తేనే మారిన నేరాలను, మారిన నేర ప్రవృత్తిని, తర్వాత కోర్టుల్లో నేరస్తులకు సరి అయినటువంటి శిక్ష పడాలి, నేరాన్ని రుజువు చేయాలంటే సరి అయినటువంటి చట్టం కావాలని చెప్పి వారు కొత్త చట్టాలను కేంద్రం తేవడం జరిగింది. అందులో ఈ 3 చట్టాలు మొన్న 1 జూలై 2024 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు జరిగేటువంటి 1 జూలై 2024 నుండి జరిగేటువంటి నేరాల విషయంలో కానీ, కోర్టుల్లో విచారణ జరిగే పద్ధతులు కానీ, సాక్ష్యం తీసుకునేటువంటి విధానం కానీ అన్నీ కూడా ఈ 3 కొత్త చట్టాల ప్రకారమే జరుగుతాయి. గతంలో 1 జూలై 2024 కంటే ముందు జరిగినటువంటి నేరాల విషయంలో, వాటి విచారణ విషయంలో, శిక్షల విషయంలో పాత చట్టాలే అమలు వచ్చిందో మన గురించి, న్యాయ వ్యవస్థ గురించి, పౌరులు ఎవరైతే న్యాయం కోసం పోరాడుతున్నారో వాళ్ళ గురించి కేటాయించబడినది. ఎర్లీ జస్టిస్ దీనికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకనంటే ఏవైతే ల్యాక్యునా అంటామో, లాలో ల్యాక్యునా ఏవైతే ఉండేనో ఆ పాత చట్టాలలో అవన్నీ సవరిస్తూ, అమెండ్ చేస్తూ
దానికి తగ్గట్టుగా ఆ సవరణలతోటి ఏవైతే ఈ లాక్యునాస్ని ఓవర్కమ్ చేసుకుంటా ఈ కొత్త చట్టం వచ్చిందో దీనివల్ల క్విక్ డిస్పోజల్ అనేటిది అవకాశం ఉన్నది. అండ్ ఏవైతే ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ ఉంటాయో వాటి ఎరాడికేషన్ కూడా చాలా మటుకు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మన భారతీయ సాక్ష్య అధినియం ఏదైతే ఉన్నదో దాని ప్రకారం ఏదైతే కొత్త డిజిటల్ ఎవిడెన్స్ బేసిస్ మీద ముందు వచ్చే రోజుల్లో న్యాయం జరుగుతుందో వాటన్నిటినీ మనం ముందు చూపుతో చూసుకుంటే ఈ ఫేక్ కేసెస్, ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ ఇరాడికేషన్ కనబడుతుంది. మనం ఇవాళ చదువుతుంటేనే మనకు అర్థమవుతున్నది ఏవైతే ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ పెడతారో వాటిని ఈ కొత్త చట్టం ద్వారా మనం ఈజీగా సెగ్రిగేట్ చేసి దానికి తగ్గట్టుగా వాటికి సరైన పౌరులు ఎవరైతే న్యాయం కోసం కోరి కోర్టుకు వస్తున్నారో వాళ్ళకి సరైన న్యాయం త్వరగా పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే ఈ చట్టం మనకు అవసరం ఉండే వచ్చినది మన చట్టం, ఇది మనం దాన్ని నిర్వహించుకుంటూ ఉంటే మంచిగా. నల్గొండ జిల్లాలో అన్ని బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాల్గొన్నారు. అదేవిధంగా రాష్ట్ర పెద్దలు పాల్గొన్నారు. స్పీకర్స్ని హైదరాబాద్ పిలిపించాము. ఈ యొక్క కార్యక్రమానికి సీనియర్ అడ్వకేట్స్ చాలామంది కూడా వారి యొక్క సూచనలు తోడ్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మేము న్యాయవాదులకు అదేవిధంగా ప్రజలకు కొత్త చట్టాల్లో ఉన్నటువంటి విశేష అంశాలు కానీ లేదా చట్టాల యొక్క విశిష్టత కానీ తెలిపే ప్రయత్నం చేశాము. ప్రోగ్రాం చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ ప్రోగ్రాంకు అటెండ్ అయినటువంటి గెస్ట్ స్పీకర్స్, సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాము.